హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మార్నింగ్ నామినేషన్ లిస్ట్ చెప్పే కదా, అప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ వారం ఈజీగా చెప్పొచ్చు. ఎవరంటే సాయి ఎలిమినేట్ అవుతాడని చెప్పా, కానీ ఇప్పుడు సాయి కాదు, రాము ఎలిమినేట్ అవుతాడు ఖచ్చితంగా. తన కోసం కాకుండా ఏరే వాళ్ళ కోసం బాగా ఆడుతున్నాడు కాబట్టి. ఇంకొచ్చేసి ఇంతకు ముందర వారం వచ్చేసి గౌరవం అయితే నామినేట్ చేశాడు రాము, అది ఏ పాయింట్ లేకుండా. ఇంకా నామినేట్ చేసిన తర్వాత అతనికి తెలీదు నేను ఎంత గొప్ప పని చేశానో, అతనికి ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ కావాలని నేను నామినేట్ చేశాను. ఓట్ బ్యాంక్ క్రియేట్ అయితే అది ఇంకా టాప్ 5 కంటెస్టెంట్ అతను, అందుకే ఉంటాడు అని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత ఎలిమినేషన్ రౌండ్ వచ్చింది. ఎలిమినేషన్ రౌండ్లో గౌరవే ఉన్నాడు కాబట్టి ఇంకా తనుజ దగ్గరికి పోయి రాము అయితే అక్క గౌరవం కాపాడు, అక్క గౌరవం కాపాడు అని చాలాసేపు అయితే అడుక్కున్నాడు. నిన్న ఎపిసోడ్లో చూసే ఉంటాం. ఇంకా తనుజ నా డెసిషన్ నేను చెప్తా, నేను ఆలోచించుకుంటా అని చెప్పింది. ఇంకా టైం వచ్చింది, మాదిరి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు తనుజ వచ్చేసి మాదిరి గారు హౌస్లో ఉండాలంటే మాదిరి గారే హౌస్లో ఉంటారు. ఇక్కడ గౌరవ్ బయటకు వెళ్ళాలంటే గౌరవ్ బయటకు వెళ్తాడు. కానీ మాదిరి గారు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి అంతా తనుజ చేతిలో ఉంది, ఆ పవర్ ఉంది కాబట్టి. ఇంకా ఫెయిర్ డెసిషన్ తీసుకుంది తనుజ. మాదిరి గారు ఎలిమినేట్ కాబట్టి ఆవిడనే పంపించేసింది, గౌరవ్ని అయితే ఇంట్లో పెట్టుకునేది. ఇంకా అప్పుడే వచ్చి కాళ్ళ మీద పడేది కూడా చూసాం. ఇంకా ఈరోజు వచ్చేసి కట్టు బానిస అయిపోయాడు తనుజకి. నువ్వు ఏది చెప్తే అది. బర్నీ గారు ఆడమన్నా కూడా తన కోసం ఆడలేదు, నీకోసమే ఆడతక్క. నువ్వు ఏదన్నా చెప్పు, ఆడతా. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్పు, నీకు ఏ హెల్ప్ అన్నా గల్లా నేను చేస్తా అని ఫిక్స్ అయి కూర్చున్నాడు. ఇంక ఈరోజు కరెక్ట్గా ఇద్దరు నామినేషన్లోకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే, ఆవిడ నాకంటే స్ట్రాంగు, అందుకే నేను ఆవిడకంటే వీక్ కాబట్టి నేను నామినేషన్లో ఉంటా అంటున్నాడు. మళ్ళీ ఇంకా కళ్యాణ్ వచ్చేసి ఇక్కడ కూడా గివ్ అప్ ఇస్తున్నావని, ఇన్ని రోజులు బర్నీ గారి కోసం ఆడితే ఇప్పుడు తనుజ కోసం ఆడినట్టుంది ఇది. అప్పుడు నామినేట్ చేయడం ఎందుకు? ఏదైనా కరెక్ట్ పాయింట్ ఉంటే ఎవరైనా నామినేట్ చేసింటే సరిపోయేది కదా, ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కదా. ఇంకా ఎవరన్నా ఓట్స్ వేసేవాళ్ళు కూడా ఎందుకు రాముకు ఓటు వేయాలి, తనుజని నామినేట్ కాకుండా ఇతను నామినేట్ వేయడాన్ని వేయాలా అనుకుంటారు.